పిచ్చి, ఆ వ్యధ అనేది దేవుడు పూర్తిగా తీసేసినాడు. మళ్ళీ వెనక తట్టితల గురించి చెడ్డగా మాట్లాడుతూ అది కూడా పాపము అదంతా చూపించినాడు దేవుడు. మళ్ళీ విగ్రహారాధన కూడా ఎవ్వరు చెప్పలే. దేవుని ఆత్మని, ఆ విగ్రహాలు నువ్వు మొక్కుతున్నావు, గోడను చూడు, గోడ మాట్లాడదు, నీకు 10 రూపాయలు ఇవ్వదు, జ్వరం వస్తే బాచేదు, విగ్రహాలు పట్టాలంతే. కాబట్టి దీనికి ఎట్లా జీవం లేదో గోడకు, వాటికి కూడా అట్లా జీవం లేదని దేవుడు చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం, అరే ఎట్లా నేను ఇంత మొక్కినాను ఇన్నేళ్లని. ఇంకా అప్పుడు నాకు అనిపించింది, నా చీకటి జీవితంలోనికి ఎవరో ట్యూబ్ లైట్ వెలిగించినట్లు, గత జీవితం అంతా అబద్ధాలు, అసత్యము, అదే ఇప్పుడు నేను జీవంలోనికి, సత్యంలోనికి ఇప్పుడు నేను ప్రవేశిస్తున్నాను అని క్లియర్ గా దేవుడు చూపించిన. ఆ నైట్ ఇంకా పూజలంతా కూడా మానేసిన. కానీ మళ్ళీ బొట్టు కూడా దేవునికి ఇష్టం లేదని తీసేసినప్పుడు వెంటనే ఇంకా కష్టాలు. ప్రొఫెసర్ పిలిచినాడు, బొట్టు ఉంటే రా క్లాస్కు, లేకుంటే రేపటి నుంచి రావద్దు నా క్లాస్కి అన్నాడు. అప్పుడు మాకు ఇంకా పబ్లిక్ ఎగ్జామ్స్, ఆయన సబ్జెక్ట్ ఇంకా 2 పెద్ద